దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 157. మిథున నిర్ణయానికి షాక్ అవుతున్న వెంకట్ మహర్షి. మిథున ఎలాంటి నిర్ణయం తీసుకుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మహర్షి మీద అనుమానంగా ఉన్న మిథున కసిగా చూస్తుంటే మహర్షి మాటలకు మాత్రం వెంకట్ షాక్ అవుతుంటాడు. మిథున ఇంకొక మాట కూడా మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంటుంది. మిథున అని వెంకట్ కంగారుగా తన వెనక వెళ్తుంటాడు. మహర్షి కూడా కంగారుగా వాళ్ళతో వెళ్ళబోతూ తిరిగి శంకర్ దగ్గరికి వచ్చి, గాయాలేమైనా తగిలాయా శంకర్ అని అడుగుతాడు. నాకేమీ పర్వాలేదు సార్. వెంకట్ మిమ్మల్ని అపార్థం చేసుకుంటారేమోనని భయంగా ఉంది. ముందు మీరు వెళ్ళి వెంకట్ని కలవండి సార్ అంటాడు శంకర్. వెంకట్ అపార్థం అనగానే మహర్షి ఇంకా కంగారు పడుతూ బయటికి వెళ్తుంటాడు. మిథున కిందికి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తుంది. వెంకట్ కార్ డోర్ దగ్గరికి వచ్చి, నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నావేంటి మిథున, ముందు కార్ దిగు అని అంటాడు. మహర్షి కూడా అప్పుడే కిందికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. నువ్వు ఆ మహర్షిని తీసుకొని ఇంటికి రా వెంకట్, మీ అమ్మ మీ నాన్నని కూడా పిలిపిస్తాను అని చెప్పి మిథున ఆవేశంగా కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటుంది. మిథున ఆగు అని వెంకట్ చెప్తున్నా వినిపించుకోకుండా మిథున వెళ్ళిపోతుంటుంది. తన ప్రవర్తనకి వెంకట్ చిరాకు పడుతూ మహర్షి వైపు చూస్తాడు. ఎక్కడ వెంకట్ అపార్థం చేసుకుంటాడేమోనని మహర్షి టెన్షన్గా ఉంటాడు. వెంకట్ దగ్గరికి వచ్చి, మీరు శంకర్తో అలా చేయించారు అంటే ఏదో ముఖ్యమైన కారణం లేకుండా చేయించరని నాకు తెలుసు సార్. కానీ మిథున అమాయకురాలు కాబట్టి తొందరగా అర్థం చేసుకోలేదు. నేను మిథునకి నిదానంగా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు కంగారు పడకండి అని అంటాడు. అసలు ఎందుకు ఇలా చేశారు అని ఒక్క విషయం కూడా అడగకుండా వెంకట్ అంతలా నమ్ముతున్నందుకు మహర్షికి ఎమోషనల్తో కళ్ళు చెమ్మగిలుతూ వెంకట్ అంటూ వెంకట్ని హక్ చేసుకుంటాడు. మీరు బాధపడటం ఏంటి సార్, అది కూడా మా గురించి. నో సార్, మీ కన్నీలు నేను తట్టుకోలేను అని వెంకట్ మహర్షి వెన్ను మీద చేయి పెట్టి చెప్తాడు. నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు వెంకట్. మిథునలాగా నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుని ఉంటే నా బాధని వర్ణించడం నా వల్ల కాదు అని వెంకట్ని ఎదురుగా నిలబెట్టుకొని, దీని వెనక నేను ఉన్నాను అని మీ నాన్నగారికి కూడా తెలీదు, కానీ ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి అందరికీ చెప్తాను. మిథున అన్నట్టు ఇంటికి వెళ్దాం పదా అంటాడు మహర్షి. ఒక్క నిమిషం సార్, మామూలుగానే మిథునకి మీ మీద మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు ఒకవేళ నా భార్య మిమ్మల్ని ఆవేశంలో మాట జారితే ప్లీజ్ సార్, తన్ని క్షమించండి అంటాడు వెంకట్ బాధపడుతూ. ఇలా నువ్వు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు వెంకట్. ముందు పద, మిథున అసలు ప్రెగ్నెంట్, ఈ టైంలో తను అసలు టెన్షన్ పడకూడదు అని చెప్పి ఇద్దరు మహర్షి కారులో వెళ్ళిపోతారు. వెంకట్ మహర్షి ఫ్లాట్ ముందుకి చేరుకునేసరికి అప్పటికే బెనర్జీ గారు తులసి చేరుకుని ఉంటారు. తులసి కన్నీళ్లు పెట్టుకుంటున్న మిథునాని బతిమిలాడుతూ, మహర్షి ఇలా చేశాడు అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా. ఇలా ఎందుకు చేశాడో పూర్తిగా తెలుసుకుందాం అని అంటుంది. మీ అందరికీ ఆయన ఒక పరమాత్ముడు అయిపోయాడు అని మిథున తిడుతూ ఉండగా ఆ మాటలు వింటూ మహర్షి వెంకట్ లోపలికి వస్తారు. బెనర్జీ గారు తులసి క్వశ్చన్ మార్క్ ఫేస్తో మహర్షిని చూస్తుంటే మిథున మాత్రం మహర్షిని ఆగ్రహంగా చూస్తూ దగ్గరికి వచ్చి, ఎందుకు మా కుటుంబం వెంట ఇలా పడ్డావు? ఎందుకు
నా జీవితాన్ని నిలువునా నాశనం చేయాలని చూశావు. నీకొక తోడబుట్టిన చెల్లెలు ఉండి ఉంటే నేను పడుతున్న బాధ ఎలా ఉండేదో నీకు అర్థమయ్యేది. కానీ తోడబుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు లేని అనాథవి కదా. అందుకే ఇన్నాళ్ళు నేను పడుతున్న బాధ నీకు అర్థం కావడం లేదు అని కన్నీళ్లు పెడుతుంటుంది. మిథున మహర్షిని అలా అంటుంటే మహర్షి గురించి పూర్తిగా తెలిసిన ఒకే ఒక్క మనిషి బెనర్జీ గారు బాధగా చూస్తుంటాడు. మిథున మాటలకు మహర్షి కూడా బాధపడుతూ, నువ్వు నా చెల్లెలవనే ఉద్దేశంతోనే, నీకు మంచి జరగాలన్న ప్రయత్నంతోనే ఇలా చేశాను. కానీ దీని వెనక నా దురుద్దేశం, స్వార్థం లాంటివి ఏమీ లేవమ్మా అంటాడు. మీ మాటలు నమ్మటానికి నేను పిచ్చిదని కాదు. మీరు చెప్పిన మాటలు ఈ ముగ్గురు నమ్ముతారేమో కానీ నేను మాత్రం నమ్మను అంటుంది. నేను చెప్పేది నిజమమ్మా. ఇదంతా జరగకముందు నీకు జగన్ అనే వాడితో పెళ్లి ఫిక్స్ అయింది. వాడితో పెళ్లి ముహూర్తం కూడా హడావిడిగా పెట్టుకున్నారు. కానీ ఆ జగన్ మంచివాడు కాదమ్మా. ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని ఆ అమ్మాయిలని దుబాయ్కి షిఫ్ట్ చేసి వాళ్ళతో వ్యభిచారం చేయించే పచ్చి మోసగాడు. అలాంటి వాడితో నీ పెళ్లి తప్పించి మంచి మనసున్న వెంకట్తో నీ పెళ్లి జరిపించడానికి అంత తక్కువ టైంలో నాకు అది తప్ప ఇంకొక మార్గం దొరకలేదు అంటాడు మహర్షి. ఆ మాటలన్నీ విని బెనర్జీ గారు వాళ్ళు ఆశ్చర్యపోతుంటే మిథున ఆ మాటలు నమ్మలేక, సో ఫైనల్గా ఏదో నా జీవితాన్ని ఉద్ధరించడం కోసమే నన్ను, నా కుటుంబాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చాను అంటారు, అంతేనా అని హేళనగా అడుగుతుంది మిథున. కానీ మహర్షి మాటలు బెనర్జీ గారి ఫ్యామిలీ నమ్ముతూ మిథున మాటలకి బాధపడుతుంటారు. పరువు పోయిందని బాధపడుతున్నావు కానీ నీ జీవితం ఆ దుర్మార్గుడు చేతుల్లో పడి ఉంటే ఎలా ఉండేదో అర్థం చేసుకో మిథున అంటాడు మహర్షి. ఇక ఆపుతారా మీ మాటలు అంటూ గట్టిగా అరుస్తుంది. తన అరుపుకి అందరూ ఉలిక్కిపడినట్టుగా అవుతారు. మీరు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా మీ మాటలు నమ్ముతానని ఎలా అనుకుంటున్నారు అని ఆవేశంగా అడుగుతుంది. కాస్త అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు మిథున అని వెంకట్ కూడా రిక్వెస్ట్ చేస్తుంటే, అంటే నువ్వు ఇంకా ఈ మహర్షిని నమ్ముతున్నావా వెంకట్ అని అడుగుతుంది మిథున. అది కాదు మిథున, నేను చెప్పేది విను అని వెంకట్ నచ్చ చెప్పబోతుండగా, నువ్వేమి మాట్లాడుకు వెంకట్, ఇతని గురించి మీకు తెలియదేమో కానీ నాకు బాగా తెలుసు. ముందేమో మా బిజినెస్ని దెబ్బతీసి మా నాన్నగారిని హాస్పిటల్ పాలు చేశాడు. తర్వాతేమో నన్ను ఒక క్యారెక్టర్ లేని దాన్ని చేసి మీడియా ముందుకు తీసుకొచ్చి మా కుటుంబ పరువు తీశాడు. మొన్నేమో ఈయన గారి మర్దల్ని మా అన్నయ్య మీదకి ప్రేమ అనే పేరుతో ఉసిగొలిపి పంపించి మా అన్నయ్య మనసుతో ఆడుకున్నాడు. ఇలా ఇంకా ఎన్ని అరాచకాలు చేస్తాడో అంటూ మిథున ఆవేశపడుతుంటే, ఎన్నైనా చేస్తాడమ్మా. ఆ దుర్మార్గాలన్నీ చేయటం అతనికి ఒక లెక్క అంటూ గౌతమ్ అక్కడికి వస్తాడు. అన్నయ్య అంటూ మిథున కన్నీళ్ళు పెడుతూ వెళ్ళి గౌతమ్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఊరుకోమ్మా, నువ్వేడటం ఎందుకురా అని చెల్లెల్ని సముదాయిస్తూ ఉంటాడు గౌతమ్. మహర్షి దీనంగా వాళ్ళిద్దరి వైపు చూస్తుంటే, చేసిన పాపాలు ఎన్నాలో దాగవమ్మా. ఇతని పాపం పండింది కాబట్టి నీ విషయంలో చేసిన దుర్మార్గం అంతా బయటపడింది అంటాడు గౌతమ్. నేను చెప్పేది నిజం గౌతమ్, నా మాట వినడానికి ప్రయత్నం చేయండి అంటాడు మహర్షి. ఇంకా మాట్లాడి నమ్మించాలని చూడకు. ఆ రోజే నీ మీద అనుమానంతో నిలదీశాను. ఏదో సత్య హరిశ్చంద్రుడిలాగా ప్రవర్తించావు అంటాడు గౌతమ్. తొందరపడుకు గౌతమ్, మహర్షి చెప్పేది పచ్చి నిజమై ఉంటుంది. నిజంగానే ఆ జగన్ దుర్మార్గుడు అయి ఉంటాడు కాబట్టి మహర్షి ఇంతకు తెగించి ఉంటాడు అంటాడు బెనర్జీ గారు. అవును, మా మహర్షి సార్ కావాలని ఇలాంటి తప్పు చేశారు అంటే ఆ జగన్ అనే దుర్మార్గుడు నుండి మిథున జీవితం కాపాడడం కోసమే చేసి ఉంటారు అంటాడు వెంకట్.
మిథున కన్నీళ్లతో వెంకట్ని కోపంగా చూస్తూ, నువ్వు ఇంకా నీ భార్య మాటను లెక్క చేయకుండా ఆ మహర్షిని నమ్ముతున్నావంటే నేను నీ గురించి ఏమనుకోవాలో తెలియడం లేదు వెంకట్ అని అంటుంది. నేను నమ్మటం కాదు మిథున, నిన్ను కూడా నమ్మమని చెప్తున్నాను. నువ్వు నాతో కలిసి సంతోషంగా ఉంటావనే ఉద్దేశంతోనే సార్ మనిద్దరిని కలపడానికి ప్రయత్నించాడు అంటాడు వెంకట్. మాట్లాడకు వెంకట్, నీ మాటలు నాకు ఇంకా ఆవేశాన్ని కలిగిస్తున్నాయి అంటూ సీరియస్ అవుతుంది మిథున. నాకు కూడా అలాగే ఉందమ్మా. వీళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఈ మహర్షి ఒక దేవుడయ్యాడు అని గౌతమ్ కోపంతో పళ్ళు నూరుతుంటాడు. మీ అన్నా చెల్లెలు ఏమైనా అనుకోండి, మిథున జీవితాన్ని కాపాడటం కోసమే మహర్షి సార్ అలా చేసి ఉంటారని మేము పూర్తిగా నమ్ముతున్నాము అంటాడు వెంకట్. అవునమ్మా, ఈ విషయంలో నువ్వు మహర్షిని అపార్థం చేసుకోకు అని తులసి కూడా మిథునాన్ని బతిమలాడుతుంది. ఈ మహర్షి జపాన్ని ఆపుతారా అని మిథున గట్టిగా అరిచి, మీ అందరికీ ఫైనల్గా ఒక్కటే చెప్తున్నాను, వెంకట్కి భార్యగా మీ కుటుంబంలో నేను కోడలుగా ఉండాలి అంటే ఈ క్షణం నుంచే ఈ మహర్షికి మీకు పూర్తిగా సంబంధాలు తెగిపోవాలి అని అంటుంది. అది విని అందరూ షాక్ అవుతుంటారు. ఏం మాట్లాడుతున్నావు మిథున? నువ్వు మతి ఉండై ఇలా మాట్లాడుతున్నావా అని వెంకట్ సీరియస్ అవుతాడు. ఇన్నాళ్ళు నాకు మతి లేదు కాబట్టే నువ్వు మహర్షి కంపెనీలో చేస్తున్నా కళ్ళు మూసుకుని ఉండిపోయాను వెంకట్. నా విషయంలో ఇతను చేసిన దుర్మార్గం బయటపడినాక కూడా మీ కుటుంబం అంతా మహర్షి జపాన్ని జపిస్తూ ఉంటే ఇక భరిస్తూ ఉండటం నా వల్ల కాదు. అందుకే నీకు నేను కావాలా, ఈ మహర్షి సార్ కావాలో తేల్చుకో అని సీరియస్ అవుతుంది. తన మాటలకి వెంకట్ మైండ్ ముక్కలవుతుంటే మహర్షి నిర్ఘాంతపోతుంటాడు. చెల్లెలు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అన్నట్టుగా గౌతమ్ కూడా మౌనంగా ఉంటాడు. అమ్మ మిథున, నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని మహర్షి తనకి నచ్చ చెప్పబోతుంటే, మీరాగండి, ఇది నాకు నా భర్తకు సంబంధించిన విషయం. మా ఇద్దరి విషయంలో పరాయి వాళ్ళు జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదు అని సీరియస్గా చెప్తుంది. కోడల నిర్ణయం వింటున్న బెనర్జీ గారు, తులసి కూడా చలనం లేకుండా ఉన్నారు. మహర్షి గౌతమ్ దగ్గరికి వచ్చి, మిథునకి నువ్వైనా నచ్చ చెప్పు గౌతమ్, ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏ ఆడపిల్లకి మంచిది కాదు అని రిక్వెస్ట్ చేస్తారు. నేను నా చెల్లెలకి నచ్చ చెప్పడమే కానీ నువ్వు మాత్రం వీళ్ళ కుటుంబం నుంచి విడిపోను అంటావు, అంతేనా అని గౌతమ్ మహర్షి మీద ఆవేశపడుతుంటాడు. వాళ్ళ కుటుంబంతో ఉన్న అనుబంధం అటు మహర్షికి ఇటు బెనర్జీ గారి ఫ్యామిలీకి తెలుసు కాబట్టి మిథున నిర్ణయాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. అసలు ఆయన్ని అడగటం ఏంటన్నయ్యా, ముందు నా కుటుంబం వాళ్ళు ఈయనకు దూరంగా ఉండటానికి ఒప్పుకోవాలి కదా అని అంటుంది మిథున కన్నీళ్ళు పెడుతూ. ఆ క్షణం మిథున మాటలకి వెంకట్తో సహా ఎవ్వరూ మాట్లాడలేకపోతుంటారు. ఏంటి మౌనంగా ఉంటారు? చెప్పండి, మీ కుటుంబానికి నేను కావాలా, ఈ మహర్షి కావాలా అని మిథున తులసి బెనర్జీ గారిని వెంకట్ని ఉద్దేశించి అడుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడేది నువ్వే మిథున అని వెంకట్ బాధపడుతూనే తన మీద సీరియస్ అవుతాడు. ఇవన్నీ నాకు చెప్పొద్దు వెంకట్, మీరు ఎన్ని చెప్పినా ఈ నా నిర్ణయంలో ఇక ఎలాంటి మార్పు ఉండదు. ఫైనల్గా నీ నిర్ణయం మాత్రమే చెప్పు. నీకు నేను కావాలి అంటే మహర్షిని వదులుకోవాలి, లేదు నేను అవసరం లేదు అంటే ఈ క్షణమే మన మధ్య ఉన్న బంధాన్ని తెంచుకొని నేను వెళ్ళిపోతాను అంటుంది మిథున. తెంచుకొని వెళ్ళిపోతాను అనగానే వెంకట్ ఇంకా బాధపడుతూ, అలా అనకు మిథున, నాకు మీరిద్దరు కావాలి, ఎవ్వరిని వదులుకోలేను అని అంటాడు. నో, నీ నిర్ణయానికి నేను ఒప్పుకోను వెంకట్. మీ కుటుంబం ఇంకా అతనితో స్నేహం చేస్తే నన్ను అవమానించినట్టే ఉంటుంది. ఇతని కావాలనుకునే మీ కుటుంబంతో నేను ఉండలేను అని అంటుంది. నిన్ను వదిలి నేను ఉండలేనని తెలిసి కూడా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావా మిథున
అని అడుగుతాడు వెంకట్ కన్నీటి పొరలతో. భార్య మీద ప్రేమ చూపించడం అంటే ఇంటి పనులో షేర్ చేసుకోవడం కాదు వెంకట్. భార్యకి విలువ ఇవ్వాలి, తన మాటలకి గౌరవం ఇవ్వాలి, కట్టుబడి ఉండాలి. ఇలాంటి టైంలోనే నిజమైన ప్రేమ అనేది బయటపడేది అంటుంది మిథున. అదే మాట నేను కూడా అంటే దానికి ఏమని సమాధానం చెప్తావు మిథున? భర్త మాటకు గౌరవం ఇవ్వకుండా నీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకొని మన మధ్య ఉన్న బంధాన్ని తెంపుకొని పోతాను అంటే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టా అని అడుగుతాడు వెంకట్. చూడు వెంకట్, నన్ను అవమానిస్తున్న ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండను. నేను నీకు కావాలా వద్దా? ఎస్ ఆర్ నో. నో అంటే ఈ క్షణమే వెళ్ళిపోతాను అని అంటుంది. అదే నీ ఫైనల్ నిర్ణయమా అని వెంకట్ కూడా సీరియస్గా అడుగుతాడు. నువ్వాగు వెంకట్, నేను మాట్లాడతాను అని బెనర్జీ గారు అడ్డుపడబోతుంటే, లేదు మావయ్య, ఇంకెవ్వరు మాట్లాడినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని మిథున తెగేసి చెప్తుంది. అవును, నా చెల్లెలు కోరుకున్నట్టుగా జరిగితేనే తను ఇక్కడ ఉంటుంది, లేదంటే మాతో పాటు మా ఇంట్లో ఉంటుంది అంటాడు గౌతమ్. ఆ అన్నా చెల్లెల మాటలకి మహర్షి మనసు భారంగా మారిపోయి కష్టంగా మాటల్ని పలుకుతూ, సరేనమ్మా, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. వీళ్ళ కుటుంబం నుంచి నేను దూరం అవుతాను అంటాడు మహర్షి. మహర్షి నిర్ణయానికి బెనర్జీ గారు హడలిపోతూ, నో మహర్షి, నువ్వు అసలు మాట్లాడకు. నీతో సంబంధాలు తెంచుకోవడం అంటే నా ప్రాణాలని వదిలేయటమే అంటాడు. అవును సార్, ఆ అన్నాచెల్ల నిర్ణయానికి నేను ఒప్పుకోవడం లేదు. అసలు మీరు మాకు దూరం కావడం ఏంటి సార్ అంటాడు వెంకట్. అది కాదు వెంకట్, కొన్ని బంధాలు దగ్గర కావాలి అంటే కొన్ని బంధాలు దూరం కావాల్సి వస్తుందని మరొకసారి నాకు ఎదురవుతుంది. మీ కుటుంబానికి నాతో అనుబంధం కన్నా మిథునాతో నీకున్న తాళి బంధం పవిత్రమైనది, విలువైనది. దానితో పోల్చుకుంటే నేనెంత అంటాడు మహర్షి. ఇక మీరు మాట్లాడకండి సార్, మీరు మా నుంచి దూరం కావడం అనేది అసంభవం అంటాడు వెంకట్. ప్లీజ్ వెంకట్, నేను చెప్పేది విను అని మహర్షి రిక్వెస్ట్ చేస్తాడు. మీరే నా మాట వినండి సార్ అని వెంకట్ మహర్షికి చేతులు జోడిస్తాడు. వెంకట్ ప్రవర్తనకి మిథునకి గౌతమ్కి కోపం నెత్తి మీదకి ఎక్కుతుంటుంది. అంటే ఏంటి వెంకట్, నన్ను దూరం చేసుకోవడానికి సిద్ధమవుతున్నావా అని అడుగుతుంది మిథున కన్నీళ్ళు పెడుతూ. నిన్ను దూరం అవ్వమని నేను చెప్పడం లేదు చిన్ను. నువ్వంటే నాకు ఎంత ఇష్టం అనేది నేను నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు లేని నా జీవితాన్ని తలుచుకోవాలన్న కూడా భయంగా ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకొని నీ నిర్ణయాన్ని మార్చుకో చిన్ను అని బాధగా చెప్తాడు వెంకట్. షటప్ వెంకట్, చిన్ను అంటూ మభ్యపెట్టి నా నిర్ణయాన్ని మార్చాలని చూడకు. ఈ క్షణమే నీ నుంచి నీ కుటుంబం నుంచి నేను తెగతెంపులు చేసుకుంటున్నాను అంటుంది మిథున. మిథున మాటలకి మహర్షి మనసు ఇంకా భారమైపోతుంటుంది. వాళ్ళ బంధం ప్రశ్నార్థకంగా మారేసరికి బెనర్జీ గారు తులసి కూడా కంగారు పడుతుంటారు. వెంకట్ వస్తున్న కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ, అయితే నా ఫైనల్ నిర్ణయం కూడా చెప్తున్నాను, మరీ మరీ గుర్తుపెట్టుకో మిథున. ఒక్కసారి నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే నీకు రెండోసారి నా జీవితంలోకి రావటానికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వను. అది ఆలోచించుకొని గడప దాటు అని హెచ్చరిస్తాడు. ఇప్పుడు మిథున నిర్ణయం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.